కొంచెం వినడానికి కఠినంగా ఉన్నా నేను ఒక మాట చెప్తా. మా అమ్మగారి శరీరం పడిపోయినప్పుడు ఆవిడ అంత్యేష్టి సంస్కారం చేయడానికి నేను శ్మశానానికి వెళ్ళి చిట్ట చివర చేసే ఆనంద హోమానికి కూర్చుంటే భూమిలోంచి వచ్చాయి, నోరు ఇలా తెరుస్తున్నాయి, రంపం తెరిచినట్టుంది, ఇలా తొడ కింద ముట్టుకున్నాయి, భూమిలో వెళ్ళిపోయి. నేను ఉలిక్కి పడి వాటిని చూసి ఏమిటి ఇన్నొస్తున్నాయి భూమిలోంచని ఆ పూజ చేయిస్తున్న పురోహితుడి వంక చూశాను. ఆయన అలా ఎన్నో ప్రేతాలకి చేయించాడు కదూ. ఆయన నాతో ఓ మాట అన్నాడు, భయపడకండి, అవి భూమిలోంచి వచ్చి ముట్టుకుంటాయి. చైతన్యం ఉంది, ప్రాణం ఉన్నది అంటే వాటికి తెలుసు, వెళ్ళిపోతాయి భూమిలోకి. చైతన్యము లేదు, ప్రాణం పోయింది, అరగంటలో ముక్కలు కొట్టేస్తాయి. కాబట్టి బెంగపెట్టుకోకుండా వెళ్ళిపోతాయి, మిమ్మల్ని ఏం చేయవన్నాడు. అది పరమేశ్వరుని యొక్క సృష్టి. చిజ్జడ గ్రంథి, ఆ శరీరంలోంచి ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. మళ్ళీ వెనక్కి రండి. ఆయన ఉన్నాడని గుర్తేమిటో తెలుసా? గంట మోగుతూ ఉంటుంది. అనాహతము, అది ఒకరి చేత ఆపబడే గంట కాదు. దేవాలయంలో అయితే రాత్రి ఏకాంత సేవ తర్వాత గంట కట్టేస్తారు స్తంభానికి లాగి, ఇక మోక్కుండా. ఈ గంట ఎవరు ఆపలేరు. ఓ చెయ్యి చాలా కష్టపడ్డావు, కాసేపు అలా కదలకుండా ఉండు అనొచ్చు. ఓ జీర్ణశక్తి చాలా కష్టపడ్డావు, ఇవాళ ఉపవాసం చేస్తాను, ఏం వెయ్యను లోపల, విశ్రాంతి తీసుకో. ఓ గుండె చాలా కాలం కష్టపడ్డావు, ఓ అరగంట విశ్రాంతి తీసుకో అని నేను అనకూడదు. అది అలా నేనన్నా వినదు. ఒకవేళ ఓ గుండె పొరపాటున ఆగిపోకు అని నేను చెప్పినా అది వెళ్ళిపోవాలనుకుంటే అది ఆగదు, అది ఉండదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పాలేరు. వైద్యులు నన్ను క్షమించెదరుగాక. ఆయన వెళ్ళిపోవాలని శాసనం చేశాడా? ఆ గంట మోగుతూ ఉంటుంది ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి మోగుతోందంటే మంగళప్రదం, లోపల కూర్చుంటాడు అంటూ ఉంటాడు. వదులుతాడు, తీస్తాడు, ఆయన లెక్క అయిపోతుంది. ఏదో ఉత్తరయం తీసి భుజం మీద వేసుకుని దిగిపోతాడు, అంతే, గంట ఆగిపోతుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఆగిపోతుంది. లోపలికి వెళ్ళిన ఊపిరి బయటికి వెళ్ళకపోవచ్చు, బయటికి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోవచ్చు. మృత్యు వచ్చేసి దానంత సన్నిహితంగా ఎవరు ఉండరు. ఇక్కడ ఉంటుంది మృత్యు. అందుకే ఎవరికి తెలుసు? నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, నీటి మీద బుడగ పేలిపోయినంతసేపు పట్టదు. అందుకే కురుపుణ్య బహోరాత్రం అంటుంది శారీరం. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, అది ఉండగా తొందరపడి పుణ్యం చెయ్యి. మనుష్య శరీరంలో ఉన్నావు కాబట్టి చేయగలవు, లేకపోతే చేయలేవు. కాబట్టి ఈశ్వరుడు ఇక్కడే కూర్చుని దీన్ని నిర్వహిస్తున్నాడు. దీన్ని నిర్వహిస్తూ దీనికి బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువునిచ్చాడు. నువ్వు పుణ్యకర్మాచరణం చెయ్యొచ్చు, చేసి విశేషమైన పుణ్యాన్ని మూట కట్టుకోవచ్చు. లోకంలో చూడండి, స్వార్థం అంటారు. నాకున్నదంతా నాకే చెందాలండి అంటారు. నేనంటాను, ఆ స్వార్థం